మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన మార్గము నీతిమంతుల మార్గంలో ఉన్నదా, దుష్టుల మార్గంలో ఉన్నదా? చాలా అంటే చాలా ప్రాముఖ్యం మన మార్గం అనేది. ఈరోజు నీ మార్గము దుష్టుల మార్గంలో ఉంటే చాలా ప్రమాదకరం. అది ఎక్కడికి నడిపిస్తుందంటే నాశనమునకు నడిపిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంటే, సినిమాకు వెళ్ళాలంటే హ్యాపీగా తీసుకెళ్తారు, డ్రింకింగ్ చేయాలంటే హ్యాపీగా తీసుకెళ్తారు, లేదంటే ఇంకా చెడ్డ పనులు ఏం చేయాలన్నా కూడా సంతోషంగా తీసుకెళ్తారు. కానీ బాధలో, కష్టంలో, నిందలో ఆదుకోమంటే ఎవ్వడు కూడా వచ్చేవాళ్ళు లేరు. ఈరోజు మందిరానికి రమ్మంటే వచ్చేవాళ్ళు ఎవరూ లేరు. సత్యాన్ని తెలుసుకోమంటే మాకెందుకులే అనేవాళ్ళు ఉన్నారు ఈరోజు. చూడండి, దుష్టుని మార్గము నాశనమునకు నడిపిస్తుంది. నీ మార్గం ఎటువైపు ఉందో ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేసుకో. నీ ఫ్రెండ్స్, నీవు తిరుగుతున్న ప్రదేశం, ఆ మార్గము ఎలా ఉన్నది, దేనికి సంబంధించినది, దేవుడు మహిమపరచబడుతున్నాడా? నీవు నిజంగా నీతిగా నిజాయితీగా ఉంటే నీ మార్గం దేవునికి తెలియనని ఇక్కడ రాయబడి ఉన్నది. ఖచ్చితంగా నీ దేవుడు నిన్ను చూస్తున్నాడని నీవు మంచిగా, చాలా అంటే చాలా గొప్పగా, నీతిగా, నిజాయితీగా నడుచుకున్నావంటే దేవుడు నీ మార్గాన్ని ఇష్టపడే దేవుడై ఉన్నాడు. నీ మార్గాన్ని ఇష్టపడి చూచే దేవుడై ఉన్నాడు. చూచి ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడు. అందుకే ప్రతి ఒక్కరు కూడా మేము ఈ మార్గములను సరిదిద్దుకొని నీతిమంతుల మార్గంలోకి చేర్చుకొని మీరందరూ కూడా దేవుని నుంచి ప్రతి మేలు కూడా దూరం చేసుకోకుండా పొందుకోవాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, యేసయ్యానికి వందనాలయ్యా. మేము తిరుగుతున్న ప్రదేశము, మేము సహవాసం చేస్తున్న మనుషులు దుష్టుని సంబంధులుగా ఉంటుంటే నానా మమ్మల్ని బయట వేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అలాగుననే తండ్రి, నీతిగా నిజాయితీగా మేము నడుచుటకు నీ ఆత్మ సహాయం దయచేయండి ప్రభువా. నానా ఆ నీతి వల్ల వచ్చే ప్రతి మేలు మేము అనుభవించులాగున యేసు నామములో నీవే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దుష్టుల మార్గంలో మేము ఎక్కడ తప్పిపోయి తిరుగుతుంటే తప్పించి నీతిమంతుల మార్గంలో మమ్మల్ని నిలబెట్టమని నిన్ను సహాయం కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.